శేఖరం 2 ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చినావు. ఈ చరిత్రను చెప్పొతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది ఇన్ని శేఖరం. మన అంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బో ఆడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లరకు చిట్టే పెళ్ళ లేదు, పక్కూరు గుట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ టాక్స్ లైన్ టచింగ్ అంట. కొట్టనట్ట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆరోది అయినా ఆడి స్పీడ్ తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చువాన సూర్యుడు ఎలుగులకు వచ్చానా కొంపకూలి కనకమ్మ సచి కాపాడకు శేఖరం. పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసాను. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోమని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత తక్కువ లేదు. అన్నీ మీ ఊతులేగా. ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు. పూర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఏజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ హిందీ అని మాట్లాడేది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ ఎవరిని తీసుకురాకు. బాగుండదు, గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళాను కదా, నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రాయ్యా రా. రామ్మా. నమస్కారం అండి. ఎవరు తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ లేదు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు. వద్దు శేఖర, నా మాటని. ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనల్ని ఇచ్చిపెట్టరు. దేని కోరు గొడవ ఎందుకు? మన ఊరికే కనుంచున్నా. అదే వద్దు అంటున్నా. అయ్యి బాబోయ్, గొడుగు సైబు వచ్చేస్తున్నాడు. కదిలే ఉంటే చంపేస్తాను. సలాం అలైకుం బాయ్. బాబు శేఖర, మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికేని నువ్వు లవ్వడానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు.
పోనాది పంచాయతీ కలక తప్పెట్టినలేదు. వీళ్ళలో ఎవరా అమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఏయ్, ఎవరో తెలిసినదేంటి? తెలీదా? ఎందుకనేటి ఇంత గోల? వెళ్ళిపోయి వచ్చి శేఖరు ఓ పరదా తిరిగి చూసినది. ఇది ఎర్రసించి ఎర్రసించి శేఖరు అతను నీకు నచ్చాడా? చాలా అబ్బాయి ఈ చిన్నద్దరు బుకాయించుకో, నాకంతా తెలిసి వెళ్ళిపోయి చెప్పకర్లే. నీ పేరేంటి? ఏటే తలకి సరిపడి నుంచున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. ఏ పిల్ల, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి. ఏ పాను? అమ్మా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా అబ్బా దస్తఖత్ పెట్టడు. ఈ జీన చదివింతే. ఏంటి స్కూల్ కాదమ్మా. నీ బ్యాగ్ నాకు ఇచ్చి నాన్న తీసుకో. ఎందుకు నాడకు ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్రసించి ఓకే ఓకే నిమిషం. నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ. సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. శైలబాను, శైలబాను. లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి లోపలికి వెళ్ళింది. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు మర్చి. శైలబాను,
అడ్డుకున్నారంటే సీత ఎక్కేస్తారంటే రెండు చేతులు ఉన్నాయిగా ఒకటి పోయినా పర్వాలేదు. నీకు ఏటికి రీటెడ్ పగటి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట ఇంకో నన్ను నీ కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే రే రే. నువ్వు వెళ్ళబోయ్. ఎవరది? జీనత్తా? ఇంకెవరు? అదేనే. అయ్యో ఆ నాజూకు నడుకు చూడు. మెల్లగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవ తిరిగి జీనత్కే. అందుకే ఎంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలవు. కేరళకోడానికి హద్దు ఉండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోనా పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది, బ్యాగ్ మర్చిపోయేట వచ్చేవే. బాను ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైంది? ఏ జీనత్ చేయి పట్టుకో. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఎట్లా పట్టుకోగలదు? వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదిలేస్తాను.